నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదాగా సమయం గడిపేందుకు సముద్ర తీరానికి వచ్చిన నెల్లూరు నవాపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు రాకాసి అలల దాటికి సముద్రంలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు, మత్స్యకారులు వారిని ఒడ్డుకు తీసుకొచ్చినప్పటికీ తీవ్ర విషాదం ఎదురైంది. ఈ ప్రమాదంలో ఒకరు అప్పటికే ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్ర అస్వస్థతతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. కాగా ప్రమాదం జరిగి గంటన్నర దాటుతున్న ఘటనా స్థలానికి అంబులెన్స్ చేరుకోకపోవడంపై బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అత్యవసర వైద్యం అందక ప్రాణాలు పోతున్నాయంటూ ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు నగరంలోని నవాపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు సరదాగా గడిపేందుకు మైపాడు బీచ్ కు వచ్చారు. సముద్రంలో దిగి నీటిలో అలరిస్తున్న సమయంలో ఊహించని విధంగా వచ్చిన పెద్ద అలల ఉధృతికి ఇద్దరూ మునిగిపోయారు. గమనించిన స్థానిక మత్స్యకారులు వెంటనే సముద్రంలోకి దిగి ఆ ఇద్దరిని బయటకు తీసుకొచ్చారు. అయితే వారిలో ఒకరు అప్పటికే మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా మారి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. అత్యవసర చికిత్స కోసం బంధువులు, స్థానికులు ఆసుపత్రికి తరలించేందుకు వెంటనే ఫోన్ చేసినప్పటికీ 1.5 గంట దాటిన అంబులెన్స్ ఘటనా స్థలానికి రాకపోవటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అధికారుల ఆలస్యత్వంపై బంధువులు మండిపడుతున్నారు. కళ్ల ముందే ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు చావు బతుకుల మధ్య ఉండటంతో మైపాడు తీరంలో బంధువుల కన్నీటి రోదనలు మిన్నంటాయి. మేము బోట్ యాడ్ చేసేవాళ్ళం, మేము ఎవరు చూసినా కాపాడుతూ ఉంటాం, మెట్లు లాక్కొచ్చాము. ఒకవేళ ఊపిరి మీద ఉన్నా కూడా లాక్కొచ్చి బయట చేస్తాం. మేము వచ్చారు బీచ్కి వచ్చి మనిషికి పూట తాగారు. తాగేసి ఇద్దరేమంటే బయట ఉన్నారు, ఇద్దరు లోపల పోయారు. నాకేత వచ్చి ఈత వచ్చని పై వెళ్ళిపోయారు లోపలికి పోయి నీళ్ళు అందలా ఆడ ముందిన తర్వాత ఏడుకొచ్చి వెళ్ళారు. ఏడుకొచ్చి మేము వచ్చి లేకపోతే మెట్లు వేసాం. మగరం దేవన కాడికి వచ్చారు వాళ్ళు. ఆ నుంచి పరిగిస్తూ ఉన్నారు వీళ్ళిద్దరు. అయ్యా అయ్యా చనిపోయాడు ముంగిపోయాడు అనేకే మేము పరిగించిపోయి లాక్కొచ్చాం. ఇద్దరు లాక్కొచ్చాం. అది పరిస్థితి. ఊపిరే ఉండింది. మేము లాక్కొచ్చినప్పుడు అంబులెన్స్ ఫోన్ చేసి 1 గంట అవుతుంది. వాళ్ళేం రాలా. ఒక ప్యానం పోయింది. ఒక ప్యానం పోయిన తర్వాత 2వ ప్యానం ఊపిరి మీద ఉంది. ఇప్పటికీ అంబులెన్స్ రాలా. 1 గంట అవుతుంది. ఎట్ట చేయాలి మేము? పాప వాళ్ళు చూస్తే ఏడుస్తా ఉండరు. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.